26/5/2025 రోజున ములుగు జిల్లా కేంద్రంలో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, ఆదివాసులపై జరుగుతున్న హత్యాకాండను ఆపాలని మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు కామ్రేడ్ ప్రసాద్, అరుణోదయ చైర్మన్ కామ్రేడ్ విమలక్క, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మొగిలి ప్రతాప్ రెడ్డి, ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షులు మేడం మల్లేశం, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పలయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు స్వామి, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి అప్పారావు, ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సదానందం, యుగేందర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు కర్ణాటక సమ్మయ్య, హెచ్ఆర్ఎఫ్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దేవేందర్, విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఈ యొక్క ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి విప్లవకారుల మీద, మావోయిస్టుల మీద ఈరోజు కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొస్తున్నటువంటి ఒక నిర్బంధం, అణచివేతను వెంటనే ఉపసంహరించాలని, అలాగే ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఒక దాడులు, దౌర్జన్యాలని, హత్యాకాండాలని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ మనం సదస్సు నిర్వహణ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ సదస్సుకు కానీ ర్యాలీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ యంత్రాంగం పర్మిషన్ ఇవ్వడానికి వెనుకడుగు వేసినందున ఈరోజు ఇక్కడ మనము ఈ చెట్ల కింద ఈ సదస్సు నిర్వహించుకోవాలనేది నిర్ణయించుకున్నాం. ఈ సదస్సులు నిర్వహణలో భాగంగా ఈరోజు ఇప్పుడు ఏఐకేఎంకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ ప్రసాద్ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతాం. గత కొంతకాలంగా మధ్య భారతంలో మానవ హననం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ పచ్చని అడవిని జల్లెడబడుతూ, ఎవరు దొరికితే వాళ్లను చంపేస్తూ వికృతానందం పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు ఆదివాసీలు చేసినటువంటి నేరం ఏమిటి? ఆదివాసీలంటే ఈ దేశ మూలవాసులు కదా, ఈ అడవిని కాపాడుతున్నది ఆదివాసీలే కదా. ఆదివాసీలు ఏమడుగుతున్నారు? అటానమస్ కౌన్సిల్ కావాలని అడుగుతున్నారు. ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే అంటున్నారు. అది తప్పెట్లయితుంది? ఇయ్యాలడిది కాదు ఆ పోరాటం. ఆనాడు కొమరం భీము నుంచి, అల్లూరి సీతారామరాజు నుంచి, రామ్జీ గోండు నుంచి ఈనాటి వరకు వాళ్ళు కోరుతున్నది ఒకటే, అడవి మీద మాకు హక్కు కావాలి, అడవిలో ఉన్నటువంటి సంపద మీద కూడా హక్కు మాదే అనేటువంటిది కోరుతున్నారు. అది తప్పు కాదు, ఈ దేశ మూలవాసులు కనుక. అందుకని వాళ్ళు క్షేమంగా ఉంటేనే అడవి క్షేమంగా ఉంటుంది. అడవి క్షేమంగా ఉంటేనే బయట ఈ నాగరిక ప్రపంచం అని చెప్పబడుతున్నటువంటి ఈ ప్రపంచం క్షేమంగా ఉంటుంది. అది బయట ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ స్పృహ ఉంటే, అది ఆలోచించి ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మానవ హననాన్ని ఆపాలి, ఇవాళ ఈ నరమేధాన్ని ఆపాలి. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామనేటువంటిది ఇంటికొకరి చొప్పున రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అండగా మావోయిస్టులు ఉంటే, మావోయిస్టులను కూడా ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 5 రోజులుగా కంబాల. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.